దేవుడు బైబిల్లో రాయించిన వాక్యాలు, దేవుడి మాటలు. ఈ దేవుడి మాటల గురించి బైబిల్లో మాట ఉంది. ఈరోజు భూమి మీద మనుషులు మాటలు మాట్లాడతారు, డాక్టర్లు మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు మాట్లాడతారు, భూమి మీద ఉన్న ప్రతి మనిషి మాట్లాడతాడు. ప్రతి మనిషి మాటలోనూ ఏదో ఒక అబద్ధం కనబడుతుంది, ఏదో ఒక స్వార్థం కనబడుతుంది, ఏదో దోషం కనబడుతుంది. కానీ బైబిల్లో రాయబడిన దేవుడి మాటలు 66 పుస్తకాలు, ఈ మాటలు దేవుడి మాటలైతే ఈ మాటలన్నిటినీ ఉద్దేశిస్తూ దేవుడు బైబిల్లో మాట రాశాడు. దేవుడు మాటలు ఎంత గొప్పవో చెబుతూ సమూయేలు 2వ గ్రంథం, దయచేసి అందరూ తీయండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువని నీవు నీ దాసుడవైన నాకు సెలవిచ్చుచున్నావే. దేవుడట నేను మీకు మేలు దయచేస్తానని మాటిచ్చాడట. మానవాళికి, మనిషికి. రాజకీయ నాయకులు అప్పుడప్పుడు వాగ్దానాలు చేస్తారు. ఎలక్షన్కి ముందు ఏమని చేస్తారు? నేను మీ ఊరికి వస్తున్నప్పుడు రోడ్డు అంతా చూసుకుంటూ వస్తున్నాను. రోడ్డు బాగుందా? మీ ఊరికి వచ్చే రోడ్డు బాగుందా? బాగోలేదు. మీకు ఎలాంటి వసతులు సరిగా సక్రమంగా లేవు ఇక్కడ. ప్రతి ఎలక్షన్కి ఓట్లు అడగడానికి వచ్చే ముందు రాజకీయ నాయకులు చెప్పే మాట ఏంటి చెప్పండి? ఏం చెప్తారు? మీకు రోడ్లు వేసేస్తాం, మీకు కుళాయి నీళ్ళు ఇస్తాం, మీకు రేషన్ కార్డులు ఇస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు చాలా మేలులు చేస్తాం, ఈసారి మా గవర్నమెంట్ వస్తే మీకు అసలు మామూలుగా ఉండదంటారు. నిజమైన ఆ మాటలన్నీ? అది ఎప్పటి వరకు ఆ మాటలు చెప్తారు అంటే ఎలక్షన్ అయిపోయేంత వరకు. ఎలక్షన్ అయిపోయి ఎమ్మెల్యేగా గెలిచిపోయిన తర్వాత మీకు అది చేస్తాను, ఇది చేస్తానన్న ఎమ్మెల్యే దగ్గరికి మీ దగ్గర మీరు ఏమైనా సమస్య పట్టుకుని వెళ్ళారనుకోండి, మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలక్షన్కు ముందు మీకు ధనం పెట్టాడు. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మీకు ధనం పెడతాడా, మీరు ధనం పెట్టాలా? సీన్ రివర్స్ అయిపోయింది చూసారా? ఎలక్షన్కి ముందు మీ ఇంటికి వచ్చి మీకు దండం పెట్టి మీ పిల్లల్ని ఎత్తుకుంటాడు. మీరే నా దేవుళ్ళు అంటాడు. ఎలక్షన్ అయిపోయి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కలవడానికి వెళ్తే దొరకడు. పొర్లు దండాలు పెట్టిన పిఏ సార్ బిజీగా ఉన్నాడు అంటాడు. మరి ఎలక్షన్ ముందు మాకేదో మాట ఇచ్చారండి, రోడ్డు వేస్తానని చెప్పాడండి, ఏదో మేలు చేస్తానన్నాడు, మేము అడగడానికి వచ్చామంటే సార్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. భూమి మీద ఉన్న ఏ సార్ అయినా అంతేనండి. కానీ బైబిల్ ఇప్పుడు మేము చదువుతున్న మాట ఎంత బాగుంటుందంటే, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదు అని నీవు నీ దాసుడవైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము అన్నాడు. చూడండి, తప్పని చూసారా? నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. నీవు మనిషివి గనుక నీ మాట అబద్ధం. మీరు ఒకటి పట్టుకోవాలి ఇక్కడ. దేవుడి మాట సత్యం, మనిషి మాట అబద్ధం. ఇప్పుడు మాట్లాడుతాను నేను. దేవుడి మాటలన్నీ నిజం, సత్యమైనప్పుడు దేవుడి మాటలు వినడానికి లోకానికి ఆసక్తి ఉంటుందా, మనుషుల మాటలు వినడానికి ఆసక్తి ఉంటుందా? మీరు చెప్పండి. సభ పెట్టాం, దైవజనులు వస్తున్నారని వేదిక పెడతారు, అక్కడ కొద్దిమందే వస్తారు. అలా కాకుండా మీ ఊరు మధ్యలో పెద్ద సినిమా తెర కట్టేసి సాయంత్రం బాహుబలి సినిమా వేస్తున్నాం అన్నారు అనుకోండి, ఎంతమంది ఉంటారు అక్కడ? అనౌన్స్మెంట్ కూడా అవసరం లేదు, తెర కడుతుంటే చాలా అడిగేస్తారు. సాయంత్రం ఏంటి ఇక్కడ ప్రోగ్రాం?
సినిమా వేస్తున్నారట, రమ్మని పిలవాల్సిన అవసరత కూడా లేదు. మీటింగ్లు ఎలా ఉంటాయంటే టెంటలు వేసి, సౌండ్లు వేసి, కుర్చీలు పెట్టి, భోజనాలు పెట్టి, రండి దేవుడు మాటలు విందురు కానీ, రండి దేవుడు మాటలు విందురు కానీ అంటే మాకు ఖాళీ లేదు బాబు. చూసారా, సత్యం వినడానికి, నిజాలు వినడానికి మనిషి ఖాళీగా లేడు. అబద్ధాలు చూస్తున్నాడు, అక్రమాలు చూస్తున్నాడు, మోసం చేసేవి చూస్తున్నాడు, అన్యాయాలు చూస్తున్నాడు. ఏమండి, మనిషి మెదడు నిండా ఈరోజు విషపూరితమైన ఆలోచనలు నిండిపోవడానికి గల కారణం సత్యం, నిజాలైన బైబిల్లో ఉన్న వాక్యాలను పక్కకు పెట్టి ఈరోజు మనుషులు అబద్ధాలను నమ్ముతున్నారు. బైబిల్ అనగానే సత్యం, నిజం, దేవుడి మాటలు ఇవి. వెరీ గుడ్. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తానండి, జాగ్రత్తగా వినండి, బాగా ఆలోచించండి నేను చెప్పే మాట. బైబిల్లో ఉన్న మాటలు సత్యమైనప్పుడు, బైబిల్లో ఉన్న మాటలన్నీ, వాక్యాలన్నీ నిజాలైనప్పుడు, బైబిల్లో ఉన్న మాటలను మనం అన్నిటినీ నమ్మేవా? నమ్ముతాడా మనిషి? బైబిల్లో ఉన్న మాటలు మనిషి నమ్ముతాడా? విని విడిచిపెడతాడా? విని విడిచిపెడతాడు కానీ మనిషి నమ్మడండి. దేవుడు మాటే నమ్మడండి, మిగతావన్నీ నమ్ముతాడు. బైబిల్లో వ్యక్తిని చూపిస్తాను నేను ఇప్పుడు. బైబిల్లో నిజంగా ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆ వ్యక్తి పేతురు గారు. పేతురు గారిని నేను మీ ముందుకు తెస్తాను. పేతురు గారి జీవితాన్ని మీ ముందుకు తెస్తాను. పేతురు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన మీ ముందుకు తెస్తాను. నిజంగా ఆ జీవితం, పేతురు గారి జీవితం, ఆ సంఘటన వాక్యాన్ని ఎంత ఉన్నతంగా నమ్మాలో మనకు తెలియచేస్తుంది ఈరోజు. సహజంగా మనిషికి దేవుడు చాలా సంగతులు చెప్పాడు బైబిల్లో. నువ్వు కోతి నుండి వచ్చావని లోకం చెప్తే, కోతి నుండి కాదు, నా చేతులారా నేను నిన్ను చేసుకున్నాను అన్నాడు దేవుడు. బైబిల్లో ఈ మాట సత్యం. ఇది ఇప్పుడున్న శాస్త్ర ప్రపంచం రుజువు చేసింది. ఈ మాట నిజం. కోతి నుండి వచ్చావని పుస్తకాలలో చిన్ననాటి నుండి పిల్లల మెదడులో విషాన్ని నింపితే, ఆదికాండం క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల నుంచి దేవుడు కోతి నుండి కాదు మనుషులు వచ్చింది, నేల మట్టితో చేశాను నేను నరుడిని, ఆదాముని, పక్కటెముకను తీశాను, అవ్వమ్మను చేశాను, ఇవి తొలి జన్మలు ఇవి. తర్వాత వాళ్ళిద్దరికి వివాహం చేశాను. కయ్యను పుట్టాడు, హేబేలు పుట్టాడు, షేతు పుట్టాడు, ఎనోషు పుట్టాడు, మహలేలు పుట్టాడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా తొలి నరుడిని నేను చేసిన తర్వాత వాళ్ళిద్దరి వివాహం ద్వారా భూమి మీద మనుషులు విస్తరించారు. మీ మూలాలు కోతులు కాదు, మీ బీజాలు కోతులు కాదు అన్నాడు. కానీ ఈరోజు ఎంతమంది నమ్మారు బైబిల్ని? నమ్మలేదు. ఆ బైబిల్ మత పుస్తకం అండి, ఆ బైబిల్ విదేశాల దేవుడు రాయించిన మాటలండి అన్నారు. కానీ ఈరోజు కళ్ళు తెరుచుకొని లేటెస్ట్గా శాస్త్రం ఏం చెప్పిందంటే, చార్లెస్ డార్విన్ చెప్పిన సిద్ధాంతం పచ్చి తప్పు, పాఠ్యపుస్తకాల్లోంచి దాన్ని తీసేయండి. మనుషులు కోతుల నుండి రాలేదు, మనుషులందరిలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది, అది తల్లి నుండి వస్తుంది. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరిలో ఉన్న మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఒకటే, అది తల్లి నుండి వచ్చింది కనుక భూమి మీద ఉన్న మనుషులందరికీ తల్లి ఒకతే అన్నారు. అంటే ఇప్పుడు తిరిగి తిరిగి కోతి నుండని, కుక్క నుండని, నక్క నుండని, చేప నుండని, ఆ జీవని ఈ జీవని, చివరికి ఎక్కడో చాగారు. ఇప్పుడు ఒక స్త్రీ నుండి మానవాళ్ళందరూ వచ్చారు అన్నాడు. ఏమన్నా అదే విషయం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పలేదా? జీవము కలిగిన ప్రతి వానికి తల్లి హవ్వ, బైబిల్ చెప్పేసింది ఎప్పుడో. ఇది ఒకటి ఎగ్జాంపుల్గా మీ ముందు ఎందుకు పెట్టాను అంటే, బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట వాస్తవం, నిజం, సత్యం. దీనిని ప్రపంచం లేటెస్ట్గా ఆలస్యంగా గుర్తిస్తుంది. బైబిల్లో చెప్పిన ప్రతి మాట నిజమండి, మనం తప్పు చేసేవాడిని అని కొంచెం ఆలస్యంగా నేర్చుకుంటున్నారు. క్రైస్తవుడిగా నువ్వైతే బైబిలులో రాయబడిన ప్రతి మాట నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడే నీవు ధన్యుడు అవుతావు. నమ్మినప్పుడే పరలోకానికి నువ్వు అర్హుడు అవుతావు. ఒక సందర్భాన్ని బైబిల్లో నేను చూపిస్తాను. అందరు బైబిల్లోకి రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం తీయండి అందరూ.
మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి కొన్ని మాటలు చదువుదాం. మీరు చాలాసార్లు చదువు ఉంటారు, కానీ ఒక మంచి సందర్భం అది. ఈరోజు నేను మీతో ఆ సందర్భాన్ని వివరిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు వారు ఫిలిప్పు కైసర ప్రాంతాలలో సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత వెనకాల ఈ శిష్యులను పెట్టుకునే సువార్తకి వెళ్ళేవాడు యేసు ప్రభు. ఆ ప్రాంతాలన్నింటిలో కూడా వాక్యం చెప్పాడు, సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత శిష్యులకు ఒక ప్రశ్న వేస్తున్నాడు యేసు ప్రభు. జాగ్రత్తగా చూడాలి, ఇది నిజంగా ఇది ఆశ్చర్యపోయే ఒక సందర్భం. ఇది చదువుతాం. 13వ వచనం. యేసు ఫిలిప్పు కైసర ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులు అడిగాడు. జాగ్రత్తగా వినండి. అసలు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు అంటే, యేసుక్రీస్తుల వారు శిష్యులు అడుగుతున్నాడు, జనం నా గురించి ఏమనుకుంటున్నారు, ప్రజల ఒపీనియన్ ఏంటి, ప్రజల ఉద్దేశం ఏంటి నా మీద, అసలు నేను ఎవరిని అనుకుంటున్నారు, నా గురించి ఏం టాక్ ఉంది, పబ్లిక్ టాక్ ఏంటి, నేను ఎవరిని అనుకుంటున్నారు అని అడిగాడు. ఎవరు అడుగుతున్నారు? యేసుక్రీస్తు. ఎవరిని అడుగుతున్నాడు? శిష్యులని. ఏమడుగుతున్నాడు? అసలు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారో మీరు చెప్పండి అన్నాడు. వీళ్ళు ఆల్రెడీ సువార్త చేస్తూ ప్రజల మధ్యలో తిరుగుతున్నారు కదా. ప్రజల దగ్గర నుంచి రిపోర్ట్ పట్టుకుని వచ్చారు యేసుప్రభు దగ్గరికి. నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా ప్రజలు అన్నారు. ఏమంటున్నారు అంటే 14వ వచనం చూడండి. వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. జాగ్రత్తగా వినండి. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారని యేసుప్రభు అడిగితే, ప్రజలు ఏమనుకుంటున్నారో రిపోర్ట్ పట్టుకొచ్చారు శిష్యులు. ఇక్కడ విషయం మీరు గమనిస్తే, యేసుక్రీస్తుల వారి గురించి ప్రజలందరిలో కూడా ఒకే రకమైన అభిప్రాయం ఉందా? వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయా? వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి. అక్కడ ప్రజలందరూ ఒక్కటి అనటం లేదు యేసుప్రభు గురించి, ఒక్కటి మాట్లాడటం లేదు యేసుప్రభు గురించి. ఏమంటున్నారట? కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను, కొందరు ఏలియా, కొందరు ఇర్మియా, మరికొందరు ఏమంటున్నారు? ప్రవక్తలలో ఒకడండి. అంటే యేసుప్రభు మీద ప్రజల్లో ఎన్ని అభిప్రాయాలు ఉన్నాయి అక్కడ? ఇర్మియా, ఏలియా, బాప్తిస్మం ఇచ్చి యోహాను, తర్వాత ప్రవక్తలలో ఒకడు. 4 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా క్రైస్తవ్యంలో క్రీస్తు మీద ఒకే అభిప్రాయం ఉందా? ఒకే అభిప్రాయం ఉందా? రకరకాల అభిప్రాయాలు ఉన్నాయా? కొంతమందిని అడిగామనుకోండి, యేసుప్రభు ఎవరని, తండ్రి అయిన దేవుడే యేసుప్రభుగా వచ్చాడండి లోకానికి అంటారు కొందరు. మరికొంతమందిని అడిగామనుకోండి, ఇస్లాం సోదరులని, వాళ్ళు అంటున్నారు యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే, యేసుక్రీస్తుల వారు ప్రవక్త మాత్రమే అంటారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా కొత్త సిద్ధాంతం కూడా వచ్చింది, బాగా పాపులర్లో ఉంది ఇప్పుడు. అది ఏంటది? యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు నరుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, అసలు దేవుడే కాదు. ఇది ఒక పాపులర్ వాదన. మీ కర్నూలు ప్రాంతంలో బాగా ఎక్కువగా తిరుగుతున్న వాదన అది. అంటే ఈరోజు ప్రజలలో ఒక అభిప్రాయం లేదు యేసుప్రభు మీద. యేసుప్రభు ఎవరో కరెక్ట్గా చెప్పడం లేదు, ఒకడొకటి చెప్తున్నారు. ఆ కాలంలోకి వెళ్ళిపోతే యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో కూడా యేసుక్రీస్తుల వారు నోరు తెరిచి సువార్త ప్రకటించిన వారి కాలం, ఆయన కాలంలో కూడా నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ప్రజలు ఆ రోజున్న ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఏలియా, ఇర్మియా, యోహాను, లేదంటే ప్రవక్తలలో ఒకడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను మీకు ప్రశ్న అడుగుతున్నాను. మత్తయి సువార్త చదివిన, మార్కు సువార్త చదివిన, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తుల వారు వాక్యం చెప్పడానికి వెళ్ళి తాను ఎవరినని పరిచయం చేసుకున్నాడు ఆ రోజు? నేను దేవుని కుమారుణ్ణి, పరలోకంలో ఉన్న నా కన్నతండ్రి నన్ను పంపించాడు, మీ పాపాలు తీసివేయడానికి ఆయన నాకు సర్వాధికారము ఇచ్చాడు, మీ పాపాలు తీసివేయడానికే నేను పరలోకం నుండి బయలుదేరి వచ్చాను. ఇది కదండి చెప్పాడు. జాగ్రత్తగా వినండి.
నేను దేవుని కుమారుణ్ణి అని నోరు తెరిచి ఆయన వాక్యం ప్రకటిస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. అది ప్రజలు వింటున్నారు. విన్న ప్రజలు యేసు ప్రభు నోట్లోంచి చెప్పిన వాక్యాన్ని వింటున్నారా, దాన్ని నమ్ముతున్నారా, లేదా వాళ్ళేదో వాళ్ళు అనుకున్నదే నమ్ముతున్నారా? బాగా ఆలోచించాలి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను దేవుని కుమారుణ్ణండి అని యేసు ప్రభు చెప్తున్నాడు. దాన్ని నమ్ముతున్నారా? విన్నవాళ్ళు నమ్ముతున్నారా? ఆయన అలాగే చెప్తాడండి. ఈయన యేసు ప్రభు ఏంటండి, ఇర్మియా అండి అంటున్నారు కొంతమంది. ఆయన అలాగే చెప్తాడండి, దేవుని కొడుకునని. దేవుడి కొడుకు ఏంటండి, ప్రవక్తల్లో ఒకడండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను అండి, ఏమండి ఏలియా అండి, ఇర్మియా అండి. చూసారా? ఏదైతే యేసుక్రీస్తుల వారు నోరు తెరిచి చెబుతున్నాడో, బాగా వినాలి, ఇక్కడే పట్టుకోవాలి. అపవాది ఇక్కడే వాళ్ళని మనల్ని కూడా మోసం చేసింది. మనల్ని కూడా చెప్తాను, మనల్ని ఎలా మోసం చేసి చెప్తాను. యేసుక్రీస్తుల వారు నోరు తెరిచి నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమారుడిని, తండ్రి పంపితే పరలోకం నుండి వచ్చానని నోరు తెరిచి చెబుతున్నా ప్రజలు మాత్రం దానిని నమ్మటం లేదు. అనగా దేవుడు చెప్పింది ప్రజలు ఎప్పుడు నమ్మరు. వాళ్ళేదో అనుకుంటారు, అదే నమ్ముతారు. అంతేనా? మీకు మాట్లాడుతాను ఇక్కడ, కరెక్ట్గా అర్థమైపోద్ది మీకు. చచ్చిపోయిన తర్వాత మనకి బ్రతుకుంది అని చెప్పారు. ఎవరు చెప్పారు? యేసు చెప్పాడు. దీన్ని ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళు ఎంతమంది నమ్ముతారు? పోనీ ఇక్కడ కూర్చున్న మీరు ఎంతమంది నమ్ముతున్నారు? చచ్చిపోయిన తర్వాత మనకి బ్రతుకుందంటే మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది నమ్ముతున్నారు? లోకంలో ఒక మాట ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత దెయ్యాలు అవుతారు అని ఉంటుంది. దాన్ని ఎంతమంది నమ్ముతారు? మీకు అర్థమైందా? చచ్చిపోయిన తర్వాత దెయ్యాలు అవుతారంటే అందరూ నమ్ముతారు. చచ్చిపోయిన తర్వాత మరలా బ్రతుకుతావయ్యా, పరలోకం ఉందయ్యా, నువ్వు అక్కడికి వెళతావయ్యా అంటే దీన్ని ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? వాక్యం ద్వారా దేవుడు ప్రజలకి ఏది చెప్తున్నాడో అది ప్రజలు నమ్మరు. యేసుప్రభు నేను దేవుని కొడుకుని మేము నమ్మం. నేను మీ పాపాలు తీయడానికి వచ్చాను మేము నమ్మం. నన్ను నమ్ముకోకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు మేము నమ్మం. ఇప్పుడు చెప్పండి, మనిషి వాక్యాన్ని నమ్ముతాడా? చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందని నమ్మిన వాడు దేవుడి కొరకు బ్రతుకుతాడు. ఒకవేళ నిజంగా మనం అంతా చనిపోయిన తర్వాత మనకు బ్రతుకుందని నమ్మితే, పౌలు గారు నమ్మాడు గనక నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నమ్మాడు గనుక, నిజంగా మీరు నేను నమ్మితే మనం కూడా దేంట్లో ఉంటాం చెప్పండి? నిజంగా చచ్చిపోయిన తర్వాత మనకు బ్రతుకుందని మనం నిజంగా వాక్యాన్ని నమ్మితే మీరు నేను దేంట్లో ఉంటాం? పౌలు గారు ఉన్నట్టుగా దేవుడి పనిలో ఉంటాం. దేవుడి పని నుంచి పక్కగా జరిగిపోతున్నాం అంటే అసలు చచ్చిపోయిన తర్వాత బ్రతకాలన్న ఆశ మనలోనికి ఎంతమందికి ఉందో చెప్పండి? ఇప్పుడు చెప్తాను, ఇంకా అవ్వలేదు. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను చెప్పిందే నమ్మారా, వాళ్ళు అనుకుంటున్నదే నమ్ముతున్నారా అంటే, లేదు ప్రభు నువ్వు చెప్పింది ఏమీ వాళ్ళు నమ్మలేదు అన్నారు శిష్యులు వచ్చి. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటాడో చూడాలి. అక్కడ వాక్యం చూడండి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చేసాడు తిరిగి. ఏమంటే యేసు ప్రభు ఏమంటాడు చూడండి. అందుకు ఆయన మీరైతే 15 వచనం చూడండి. అందుకు ఆయన మీరైతే, మీరు అంటే ఇప్పుడు ఎవరిని మళ్ళా ప్రశ్న ఇది? శిష్యులకి. వాళ్ళు గొడవ వదిలేసేయండి బాబు, ప్రజలు గొడవ వదిలేసేయండి. వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక క్రియలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా నమ్మరు వాళ్ళు, మారరు వాళ్ళు. నా మాట నమ్మే జాతి కాదు ఇది. లీవ్ ఇట్, వదిలేసేయండి, వాళ్ళు వదిలేసేయండి. మీరైతే నా వెనకాలే ఉన్నారు కదా, నా ప్రసంగాలు చాలా విన్నారు కదా, నా గురించి మీరేమనుకుంటున్నారు? మీరైతే 15 వచనం మళ్ళీ చదువుతాను చూడండి. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను, శిష్యులను అడిగాడు. 16 వచనం. అందుకు సీమోను పేతురు, ఏ ప్రశ్న అడిగినా శిష్యులు మొట్టమొదట ఎవరు చేయెత్తుతారు? ప్రతిదానికి ఈయనే చేయెత్తుతాడు. మీరు బైబిల్ చదవండి. ప్రతి దానికి ఎస్ నేను ఉన్నాను ప్రభా అంటాడు. ఒకప్పుడు వీళ్ళంతా పడవలో ఉన్నారు.
యేసుప్రభు అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు, సముద్రం మీద నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరూ చూశారు, భయపడ్డారు, దైవం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. లేదు నేను మీ ప్రభుని అని యేసుప్రభు చెప్పగానే ఏమన్నా అందరూ సైలెంట్గా ఉన్నారు. ఒక ఆయన చేయొత్తాడు. మళ్ళీ ఎవరు? పేతురు గారే. ప్రతిసారి ఈయనంటే పాపం మంచోడు. ప్రభువా మీరు నేల మీద నడుస్తున్నారు కదా, నేను కూడా నడిచేస్తాను అన్నాడు. అందరు సైలెంట్గా ఉన్నప్పుడు ఈయన సైలెంట్గా ఉండొచ్చు కదా, ఉన్నాడా? ఉండడు. నేను నేల మీద నడిచేస్తానంటే యేసుప్రభు ఏమన్నాడు? నీకు విశ్వాసం ఉంటే నడుస్తావు అన్నాడు. నాకు విశ్వాసం ఉందన్నాడు. పడవలోంచి అడిగెట్టాడు, నేల మీద నడిచేశాడా? నడిచాడు నడిచాడు నడిచాడు. నడుస్తున్నప్పుడు మధ్యలో అనుమానం వచ్చింది, నడుస్తున్నది నేనేనా? చూసారా? అటు అవిశ్వాసం వచ్చేసింది మధ్యలో. నేనే నీళ్ళ మీద నడిచేస్తున్నాను, నేనేనా అన్నాడు. బుడుక్కుమని ములిగిపోయాడు అక్కడ. ఆ రోజు యేసుప్రభు చెయ్యట్టుకుని వాళ్ళ పైకి లాగాడు. ఈరోజు చాలామంది అండి, జాగ్రత్తగా వినండి, వాక్యం విన్న తర్వాత రేగిపోతారండి చాలామంది. అమ్మో దేవుడు ఇది చెప్పాడా, నేను నమ్మేస్తానన్నయ్య, రేపటి నుంచి బైబిల్ క్లాస్కి వచ్చేస్తాను, రేపటి నుంచి సువార్తకు వచ్చేస్తాను, నేను పరలోకం వెళ్ళిపోవాలి, నాకు పని చేయండి. అబ్బబ్బబ్బబ్బా, అసలు వేడెక్కిపోతాడు ప్రసంగం విని. 4 రోజులు చేస్తాడు, వారం రోజులు చేస్తాడు, కొంతమంది 6 నెలలు చేస్తారు, కొంతమంది సంవత్సరం చేస్తారు. పేతురు గారు నీటిలో మునిగిపోయినట్టుగా ఈ నెలలో ఒకళ్ళు మునిగిపోతాడు. ప్రసంగం విన్నప్పుడు మాత్రం వేడెక్కిపోయాడు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇక పరలోకం వెళ్ళిపోతాను. అసలు యేసుప్రభులకు మాట్లాడుతాడు. అవిశ్వాసం, దేవుడి మాట పైన నమ్మకం లేని జీవితం ఆ రోజు పేతురు గారిని నీటిలో ముంచితే ఈరోజు మనుషుల్ని లోకంలో ముంచింది. జాగ్రత్తగా వినండి నా ప్రసంగం, జాగ్రత్తగా వినండి. మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు అంటున్నాడు, పేతురు గారు అంటున్నారు. పేతురు గారు ఏమంటున్నారు చూడండి. పేతురు గారు ఏమంటున్నారు ఇప్పుడు బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి. 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఈయన ఏం చెప్పాడు? పేతురు గారు ఏం చెప్పాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడు అన్నాడా? నువ్వు దేవుడివే లోకానికి వచ్చావు అన్నాడా? నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అన్నాడు. క్రీస్తు అనగానే ఆ పదానికి ఒక అర్థం ఉంటుంది. క్రీస్తు అనగానే ఎవరు? అభిషిక్తుడు, దేవుని వలన అభిషేకించబడిన వాడు, రక్షకుడు. యేసుక్రీస్తు అన్న పదాలు, ఆ 2 పదాలకు అర్థాలు వేరు. యేసు అన్న పదానికి ఒక అర్థం, క్రీస్తు అన్న పదానికి మరొక అర్థం. నువ్వెవరో తెలుసా? సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు నువ్వు. జాగ్రత్తగా వినండి. ఈ మాట ఎవరు చెప్పారు యేసుప్రభుతో? పేతురు చెప్పాడు. ఆ రోజు మిగతా జనాంగం అంతా కూడా యేసుప్రభు గురించి ఏమనుకుంటున్నారు? ఒక్కడైనా యేసుప్రభు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడా? చెప్పలేదు. ఒక్కడు చెప్పలేదండి. ఇర్మియా, ఏలియా, యోహాను ప్రవక్తలలో ఒకడు. కానీ పేతురు గారు ఏం చెప్పారు? నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తు. జాగ్రత్తగా వినండి. వాళ్ళ ఆన్సర్స్ అవి, పేతురు గారి ఆన్సరు ఇది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను. వాళ్ళు 4 ఆన్సర్లు చెప్తే వాళ్ళు 4 ఆటలు నమ్మితే పేతురు గారు వాళ్ళు నమ్మిన దాంట్లో ఏదో ఒకటి నమ్మాడా, లేదా దేవుడు యేసుక్రీస్తుల వారి నోట పలికించిందే నమ్మాడా? బాగా ఆలోచించాలి పాయింట్ ఇది. ఇప్పుడు కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, కొంతమంది యోహాను అంటున్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒకటి అంటున్నారు. ఏమండి ఈ 4 ఆన్సర్ 4 రకాలుగా యేసుక్రీస్తుల వారి గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నప్పుడు, ప్రజలు నమ్మినప్పుడు, ప్రజలు 4 రకాలు నమ్మారు కదా, నేను ఏదో ఒకటి నమ్మేస్తాను అన్నాడా పేతురు గారు? అనలేదు. నలుగురు ఏమి నమ్మితే నాకెందుకండి? వాళ్ళ ఆన్సర్స్తో నాకేం సంబంధం అండి? వాళ్ళ నా విశ్వాసాలతో నాకేం సంబంధం అండి? వాళ్ళ నమ్మకాలతో నాకేం సంబంధం అండి? మీరు దేవుని కుమారుడైన క్రీస్తు అంతే. ఇది నాకు వాక్యం సెలవిచ్చింది, మీ నోట దేవుడు పలికించాడు, దీన్నే నేను నమ్ముతాను అంటే. ఓ ప్రశ్న అడుగుతానండి ఇప్పుడు నేను. పేతురు గారు లోకం నమ్మింది నమ్ముతున్నాడా, దేవుడు వాక్యాన్ని నమ్ముతున్నాడా? బాగా ఆలోచించండి.
మరలా అడుగుతున్నాను ప్రశ్న, మీకు అర్థమైందో లేదో. పేతురు గారు లోకస్తులు నమ్మింది నమ్ముతున్నాడా, వాక్యాన్ని నమ్ముతున్నాడా? ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనము లోకస్తులు నమ్మింది నమ్ముతున్నామా, దేవుడు వాక్యంలో చెప్పింది నమ్ముతున్నామా? మేము వాక్యాన్ని నమ్ముతున్నాను వాళ్ళు చేయొద్దండి. ఒక ప్రశ్న వేస్తాను, ఆలోచించుకుని చేయొద్దండి. వాక్యాన్ని నమ్ముతున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కరు చేయట్లేదు ఏంటండి? నమ్మరా వాక్యాన్ని? నమ్ముతున్నారా? క్రైస్తవులందరూ దేవుడు వాక్యాన్ని నమ్మారంటారా? నమ్మారా? నిన్న ఒక వీడియో వచ్చింది నాకు, ప్రొజెక్టర్ లేదు కదా. క్రైస్తవులు గుంటూరులో ఒక చర్చిలో సమావేశం పెట్టుకున్నారు. క్రైస్తవ పెద్దలు. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? మీకు సౌండ్ వినపడుతుందేమో, దగ్గరలో ఉన్న వాళ్ళకి బొమ్మ కనపడుతుంది, మీకు కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇలాంటివి కూడా క్రైస్తవ్యంలో ఉన్నాయి అంటే వీళ్ళు ఎంత భక్తులో, వాక్యము క్రైస్తవ్యం ఎంతవరకు నమ్మిందో మీకు అర్థం అవడానికి మాత్రమే చూపిస్తున్నాను. ఏమండి, ఇది న్యూస్ అండి, ఇది న్యూస్. నెట్ వస్తే ప్లే అవుతుంది, ప్లే అవుతే మీరు అదృష్టవంతులు. వచ్చిందండి సౌండ్, ఇస్తా సౌండ్ వినపడుతుందండి. దేవాలయంలో విభేదాలు చేరాయి. మరోసారి కొన్ని విమర్శలు తెర మీదకు వచ్చాయి. ఎస్సీలు బీసీలు అంటూ కొంతమంది వ్యక్తులు విభజించి మాట్లాడుతున్నారని, వారిపైన బిషప్ తండ్రి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మాకంటూ 2 సంఘాలుగా విడదీసి బీసీలకి ఒక సంఘము, ఎస్సీలకి ఒక సంఘము కేటాయించాలని, అంతేకాకుండా ఏదైతే 1,90,00,000 విరాళాలు వచ్చినాయో దాంట్లో ఎస్సీలు సుమారుగా 1,70,00,000 ఇవ్వగా కేవలం 22 లక్షలు మాత్రమే బీసీలు ఇచ్చారు. కాబట్టి బీసీలకు ఏదైతే 22 లక్షలు ఇచ్చారో వాటిని తిరిగి వారికి ఇచ్చేస్తామో, ఈ సంఘాన్ని ఎస్సీలకు మాత్రమే కేటాయించి బీసీలు సపరేట్ సంఘం కట్టుకునే విధంగా బిషప్ తండ్రి గారు చర్యలు తీసుకోవాలి. లేదా ఈ ఏమంటే ఇది యాంకర్ చెప్పింది. ఇప్పుడు మరి మన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు వినాలి కదా. మన పెద్దల సమావేశం పెట్టుకున్నారు చర్చిలో, వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు వినిపిస్తాను. న్యూస్ వినేశారు కదా మీరు, విషయం అర్థమైపోయింది కదా. చర్చిలో ఏం జరుగుతున్నాయి? ఎస్సీలకి బీసీలకి మధ్య గొడవ. ఎక్కడ గొడవ? చర్చిలో, డబ్బుల దగ్గర. చర్చిలో వచ్చిన కానుకలండి బీసీలు ఎంత వేశారు, ఎస్సీలు ఎంత వేశారు లెక్కలు కడుతున్నారు. ఎస్సీలు వేసిన కానుకలు ఎస్సీలకి ఇచ్చేలాట, బీసీలు వేసిన కానుకలు బీసీలకి ఇచ్చేలాట. మీకు విషయం అర్థమైంది కదా. ప్రొజెక్టర్ ఉంటేనే బాగా అర్థమవుతుంది. విషయం అర్థమైందా? పెద్ద గొడవ ఇది, 16 నిమిషాలు ఉంటుంది. ఇది ఎందుకు చూపించింది తెలుసండి ఇప్పుడు మీకు? వీళ్ళు ఎవరు చెప్పండి? వీళ్ళు గొడవ ఎక్కడ జరుగుతుంది? చర్చిలో. వెరీ గుడ్. బైబిల్ను పట్టుకున్న క్రైస్తవుడికి కులాలు ఉన్నాయా? అందరూ ఎవరి నుండి వచ్చారని చెప్పింది బైబిల్? ఆదాము నుండి వచ్చారు. ఆదాముకు కులం ఉందా? ఆదాము ఎస్సీయా ఎస్టీయా? ఆదాము బీసీయా, రెడ్డా, కమ్మ, చౌదరా? ఆదాము కులం? కులం లేదు. ఆదాముకు కులం లేనప్పుడు ఆదాము నుండి వచ్చిన మనుషులకు కులం ఉంటుందా? లేదు. నిజంగా అడుగుతున్నాను, నిజంగా వాళ్ళు బైబిల్ పట్టుకున్న వాళ్ళు అయితే గుడిలోకి వెళ్ళిన తర్వాత నేను ఎస్సీని ఎస్టీని అంటారా? ఇప్పుడు అడుగుతున్నాను, ఎస్సీలు ఎస్టీలు కులాలు మతాలు ఎవరు పెట్టినవి? ఇవి ఎవరి నమ్మకాలు? ఇవి మనుషుల నమ్మకాలు పట్టుకొచ్చి చర్చిలో మాట్లాడుతున్నారంటే వాళ్ళు వాక్యాన్ని నమ్మారా, మనుషులు నమ్ముతున్నారా? దొరికిరా?
వాళ్ళు దొరికిన దొంగలు. మనం చాలా సందర్భాల్లో దొరకని దొంగలు. మనం నమ్మేస్తాం వీటన్నీ. నమ్మేశారా? ఇది లోకంలో ఒక సామెత ఉందిరండి, బండ సామెత. అది బాధపడకండి, మీకు అర్థమవడని చెప్తున్నాను. కుక్క బుద్ధట మొక్క దగ్గర బయటపడుతుందట. విన్నారా? ఏటట? కుక్క బుద్ధి మొక్క దగ్గర బయటపడుతుందట. మనిషి బుద్ధి ఎక్కడ బయటపడుతుంది? ఎక్కడ బయటపడుతుంది? పెళ్ళి జరిగే చోట. మా అమ్మాయికి సంబంధాలు చూడండి అంటారు పాస్టర్ గారితో, సేవకుడితో. అలాగేనమ్మా చూస్తానమ్మా, మంచి కుర్రోడు ఉన్నాడమ్మా, మంచి పెళ్లి చేద్దామమ్మా అంటాడు పాస్టర్ గారు. సేవకుడు వెంటనే చెవులోకి వెళ్ళి చెప్తారు ఈ మాట. ఏమని? మా వాళ్ళనే చూడండి. ఎవరు మీ వాళ్ళు? ఎవరు మీ వాళ్ళు? మా వాళ్ళే అంటే అర్థం చేసుకుంటాడు ఆయన, మంచోడైతే. అవాకుడైతే నాకు తెలియదు కదండి పాపం. మీ వాళ్ళు ఎవరమ్మా? మీ ఇంటి పేరు వాళ్ళ అంటాడు. కాదన్నయ్య, మా వాళ్ళు. ఇంతకాలం దానికి పైన కవర్ వేసాను, ఎవరికీ కనపడకుండా. పెళ్లి టైంలో కవర్ తీసాను, కులం కవరు. కులాన్ని విడిచిపెట్టవా? దేవుడి దగ్గరకు వచ్చి కూడా కులాన్ని నమ్మేవాడు, మతాన్ని నమ్మేవాడు, వర్గాలను నమ్మేవాడు, ప్రాంతాలను నమ్మేవాడు, మేమంతా ఒకే తండ్రి పిల్లలము, ఒకే తండ్రి సంతానము, ఒకే గర్భం నుండి వచ్చిన వాళ్ళము, యేసుక్రీస్తుల వారనే ఒకే ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళము, ఒకే బైబిల్ పట్టుకున్న వాళ్ళము, ఒకే తండ్రి పిల్లలం. కులాలు మతాలు క్రైస్తవులుగా మాకు లేవు అని వెలుగెత్తి చెప్పవలసిన క్రైస్తవులు లోకంలో రాజకీయ నాయకులు పార్టీల దగ్గర పదవులకు ఎస్సీలు ఎస్టీలను కొట్టుకున్నట్టుగా చర్చిలో కొట్టుకుంటున్నారండి. ఇప్పుడు బైబిల్ చదువుతానే అసలు దానికి దీనికి ఏంటంటే సంబంధం అంటారేమో. చెప్తాను, జాగ్రత్తగా వినాలి బైబిల్. లోకమంతా దేనిని నమ్ముతుందో పేతురు గారు దాన్ని నమ్మలేదు. అక్కడ నమ్మాడా? నమ్మలేదు. పేతురు గారిని చూసి యేసుప్రభు ఒక మాట అన్నాడండి. నిజంగా ఆ మాట మీరు చచ్చిపోయేలోపు దేవుడు చేత అనిపించుకోగలరేమో ట్రై చేయాల. నేను చనిపోయే లోపు దేవుడు నా గురించి ఆ మాట అనగలుగుతాడా? యేసుక్రీస్తుల వారు పేతురు గురించి అన్న మాట మీ గురించి, నా గురించి, బైబిల్ పట్టుకున్న ప్రతి క్రైస్తవుడి గురించి యేసుక్రీస్తుల వారు ఈ సాక్ష్యం ఇవ్వాలి. ఏంటో తెలుసా సాక్ష్యం? చదువుతాను చూడండి. 17వ వచనం. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, నీవు మాత్రమే, నీవే ధన్యుడవు, నీవు ధన్యుడవు. ఈ పదవాటాలు ఏం చేసుకోండి, చాలా కథ ఉంది ఇక్కడ. సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, నీవు మాత్రమే. ఈ ఆన్సర్ ఇచ్చిన నీవు మాత్రమే ధన్యుడు అయ్యావు. ఎందుకు ప్రభువా నేను ధన్యుడిని అయ్యాను? పేతురు గారు అనుకుంటున్నాడు, ఎందుకు ప్రభువా నేను ధన్యుడిని అయ్యాను అంటే ఇప్పుడు చెప్తాడు చూడండి. నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నది నరులు బయలుపరిచింది కాదు, నరులు నమ్ముతున్నది కాదు. నువ్వు మాట్లాడుతున్నది నరజ్ఞానం కాదు. ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. దేవుడు బయలుపరచాడు ఈ సంగతి నీకు. దేవుడు ఎలాగండి బయలుపరుస్తాడు? వచ్చి చెవిలో చెప్తాడా? దేవుడు ఏ సంగతి అయినా ఎలా బయలుపరుస్తాడు చెప్పండి? ఎలా బయలుపరుస్తాడు? ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో దేవుడు తన మనస్సును, తన ఆవేదనను మనుషులకు బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఎలాగా? ప్రారంభంలో దేవదూతల ద్వారా మాట్లాడాడా? తర్వాత ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మీరు చదువుకుంటారు. నానా సమయములలో నానా విధములుగా మన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అంటే ఏ కాలంలోనైనా మనుషులకు దేవుడు ఎలా బయలుపరుస్తాడు అంటే వాక్యం ద్వారా బయలుపరుస్తాడు. జాగ్రత్తగా వినాలి. ఈ సంగతి నీకు నరులు బయలుపరచలేదు, దేవుడు బయలుపరిచాడని పేతురు గారితో అంటున్నాడు. అంటే దేవుడు బయలుపరిచింది, దేవుడు చెప్పింది పేతురు నమ్ముతున్నాడు. మనుషుల నమ్మకాలతో, మనుషుల ఆలోచనలతో పేతురు గారికి సంబంధం లేదు. నిజంగా
నీవు నేను ధన్యుడం అయితే మనం కూడా దేని నమ్మాలి చెప్పండి? దేని నమ్మాలి? మీరు శకినాలు చూసుకోవద్దు, ముహూర్తాలు చూసుకోవద్దు అన్నాడు. క్రైస్తవులు ఆగారా? చూసుకుంటారా వీళ్ళు కూడా? పెళ్ళికి ఏం పెట్టిస్తున్నారు చెప్పండి? ముహూర్తం. ఇంటికి వాస్తు చూపిస్తున్నారా లేదా? చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన బోధకుడు, పేరు చెప్పనులేండి, రంగు ఉంగరాలు పెట్టుకుని లైవ్లోకి వచ్చాడు. దానికి ఏవో అంటారండి, మరి రాళ్ళు ఉంటాయి, ఉంగరానికి చివరి రాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క రంగు రాడు పెట్టుకుంటే ఒక్కొక్క అదృష్టమో ఏదో కలిసి వస్తుందని ఒక నమ్మకం. అది వాక్యం దగ్గరికి రాని వాళ్ళు నమ్ముతారు, దేవుడిని నమ్మని వాళ్ళు నమ్ముతారు. ఈ బోధకుడు ఉంగరాలు పెట్టుకుని లైవ్లోకి వచ్చాడు. ఒక అతను ప్రశ్న ఇస్తాడు, అదేంటండి మీరు సేవకులు కదా, మీరు కూడా రంగురాళ్ళు పెట్టుకున్నారేంటి, నమ్మకాలు ఏంటి అవి? బైబిల్ పట్టుకునే వారి నమ్మకాలు కదా అంటే అంటున్నాడు, మీకు తెలియదు, అది కూడా బైబిల్లో ఉంది, మీరు కూడా రంగు ఉంగరాలు పెట్టుకోండి అంటున్నాడు. ఎలాగుంది? ఈ మధ్యకాలంలో రండి, వాక్యం వినేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి. బోధకులు ఎలా తయారైపోయారంటే, వాడు ఏదో తప్పు చేస్తున్నాడు, అది తప్పు అని ప్రజల నుంచి ప్రశ్న ఎదుర్కొయ్యేసరికి అంటున్నాడు, లేదు లేదు బైబిల్లో ఇది కూడా ఉంది అంటున్నాడు. క్రైస్తవ్యంలో ఒక బోధకుడు ఉన్నాడు, మీకు అర్థమైపోద్ది. ఆ బోధకుడు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఒక ఆయన అడిగాడు, ఎవడు మీ మీద ఈ విమర్శ వస్తుంది, మీరు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారట కదా, భార్య బ్రతికొండగా ఆవిడని వదిలేసి ఇంకో భార్యను చేసుకున్నారట, ఇది తప్పు కదా అన్నాడు. దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసండి? గయ్యాలు ఎంట ఉండటం కంటే మిద్దినెక్కిపోవటం మేలు అన్నాడు దేవుడు, మా ఆవిడ గయ్యాలు కనుక వదిలేసాను అంటున్నాడు. చూసారా? అలా ఆవిడని వదిలేయడానికి కూడా ఏం వాడుకున్నాడు ఇప్పుడు? వాక్యం. చూసారా? ఇలాంటి తెలివైన బోధకులు వచ్చి బోధ చేస్తున్నాడు. మనం ఏమనుకుంటాం, నిజమే కదా, ఆయన వదిలేసినట్టు మా ఆవిడని కూడా నేను వదిలేసి నేను 2 పెళ్ళి చేసుకుంటాను, మా ఆవిడ కూడా తిడుతుంది. ఎలాగుంది ఇది? ఇలాంటి వాళ్ళు బయలుదేరారు క్రైస్తవ్యంలో. మీరు చాలా జాగ్రత్త. ఎవడ ప్రసంగాలు పడితే ఎవడ ప్రసంగాలు విని, ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు విని మోసపోకండి. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు బయలుపరిచిందా, వీడు నరహృదయంలో నుంచి పుట్టిన, వీడు మెదడులో పుట్టిన ఆలోచనలు మాకు చెప్తున్నాడనని వాక్యాన్ని పరిశీలించుకొని శక్తి సామర్థ్యాలు పొందుకోవాలి. పేతురు గారికి నిజంగానండి, ఆ రోజు యేసుక్రీస్తుల వారు పేతురు గారిని చూసి పొంగిపోయి అంటున్నాడు, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాట, నన్ను దేవుని కుమారుడుగా నువ్వు ఒప్పుకున్నావే, నీ నోట్లోంచి ఆ మాట వచ్చిందే, ఇది నీకు నరులు చెప్పింది కాదు. ఎవరు చెప్పారు? దేవుడు బయలుపరచాడు. దేవుడి వాక్యంలో. ఏమంటే దేవుడు ఎలాగండి పేతురు గారికి బయలుపరిచారు అని అనుకుంటున్నారేమో. జాగ్రత్తగా వినండి. పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళందరి గురించి చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళకి ఏం తెలియని జాలర్లు అనుకుంటున్నారేమో. ఏమంటే వాళ్ళకి డబ్బు లేకపోవచ్చు, వాళ్ళకి చదువు లేకపోవచ్చు ఆ రోజు, కానీ వాళ్ళంతా కూడా ఇశ్రాయేలీయులు, ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకున్న వ్యక్తులు వీళ్ళంతా. పేతురు గారు కానీ, పేతురు గారి సహోదరుడు కానీ, వీళ్ళంతా బాగా ధర్మశాస్త్రం చదువుకుని, ధర్మశాస్త్రంలో చెప్పబడిన యేసుక్రీస్తుల వారి గురించి ఎదురు చూస్తున్న మహాభక్తులు వీళ్ళంతా. ఊరకనే యేసుప్రభు రానగానే వెనకాల వచ్చేలేదండి వీళ్ళు. ఆల్రెడీ అప్పటికే ధర్మశాస్త్రం మీద మహా పట్టు కలిగిన వ్యక్తులు వీళ్ళు. మీకు అదంతా చెప్పాలంటే మన టైం అయిపోద్ది. యోహాను సువార్త 1వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. లేదా ఒక మాట చూస్తారా, వీళ్ళకి ఎలా తెలిసిందండి యేసు ప్రభువు దేవుని కుమారుడు అని? వీళ్ళు ఎలా గుర్తించారు? ఎంత బలంగా ఎలా మాట్లాడుతున్నారు అంటే, ఓ మాట చూపిస్తాను చూడండి. నేను యోహాను సువార్త, మీరు 1వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము అందరు తీయండి. 41 నుంచి చూద్దామా? 40 నుంచి చూద్దాం. 40 యోహాను సువార్త 1వ అధ్యాయం 40 వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఏమండి, పేతురు, ఆంద్రేయ వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు యోహాను గారి శిష్యులండి. బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు. యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడో అప్పుడు ఇదిగో ఈయనే లోకపాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అనగానే యోహానుని విడిచిపెట్టండి, యేసుక్రీస్తుల వారిని వెంబడించారు వీళ్ళిద్దరు. వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి. ఎవరిని కనుగొన్నాడట? మేము మెస్సయ్యను కనుగొన్నాం అంటే అర్థం ఏంటి? అప్పటికి మెస్సయ్య గురించి వెతుకులాడుతున్నారా వీళ్ళు?
మెస్సయ్య ఎవరో ధర్మశాస్త్రంలో చదువుకుని మెస్సయ్య 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 నేను మెస్సయ్యను కనుగొన్నాను. ఇదిగో పేతురు, ఆంధ్రయ్య, మనం ఎదురు చూస్తున్నాం కదా, ధర్మశాస్త్రంలో చదువుకుని మన రక్షకుడు వస్తాడు అని, దేవుడు పుట్టిస్తాడు అని, అతను నాకు దొరికేశాడు. అంటే ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుల వారి గురించి ధర్మశాస్త్రం చదువుకుని ఎదురు చూస్తున్న భక్తులు వీళ్ళంతా. అర్థమైంది ఇప్పుడు మీకు? మేము మెస్సయ్యను కనుగొంటిమి. తర్వాత చూడండి, మేము మెస్సయ్యను కనుగొంటామని అతనితో చెప్పి యేసును అద్దకు అతను తోడుకొని వచ్చాను. మెస్సియా అనే మాటకు అభిషిక్తుడు అనే అర్థము. ఆ పదం చూడండి, మెస్సియా అనే పదానికి అర్థం ఏంటట? అభిషక్తుడు. అక్కడేం చెప్పాడు చెప్పండి పేతురు గారు ఇందాక? నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. ఆ పదానికి అర్థం ఏంటి? అభిషక్తుడు. చూసారా, వీళ్ళు ధర్మశాస్త్రం చదువుకుని వస్తాడు మా మెస్సయ్య అని వాక్యాన్ని పట్టుకొని వాక్యాన్ని నమ్మి యేసుక్రీస్తుల వారి గురించి ఎదురు చూస్తున్నారు. యేసుప్రభు వచ్చి నోటితో ప్రసంగాలు ఏం చెప్పాడు? నేను దేవుడు పంపిన దేవుని కుమారుడిని, మీ రక్షకుడిని అనగానే అమ్మయ్య, వాక్యంలో చెప్పిన వ్యక్తి మాకు దొరికేశాడు అని వాక్యాన్ని బట్టి యేసుని నమ్మరాలు. జాగ్రత్తగా వినాలి. పేతురు గారు వాక్యాన్ని బట్టి యేసుని నమ్మాడు. ప్రజలందరూ నమ్ముతున్నారు ఆ రోజు? ఎవడు పేతురు గారు చుట్టూ ఉన్న ప్రజలు ఏమైనా యేసుప్రభు నమ్ముతున్నారు ఆ రోజు? ఇర్మియా అంటున్నారు, ఏలియా అంటున్నారు, యోహాన్ అంటున్నారు, ప్రవక్తలలో ఒకడు అంటున్నారు. ఈయన మాత్రం ఏమంటున్నాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు. ఏమండి, నేను ఇక్కడే ఇంతసేపు తిప్పి ఇదే పదే పదే మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు చెప్తాను అసలు విషయం. మనం ఈరోజు ఉన్న లోకం వాక్యాన్ని నమ్మే లోకంలో ఉన్నాము మనం. మన చుట్టూ ఉన్న వాళ్ళు వాక్యాన్ని నమ్ముతారా? మన చుట్టూ ఉన్న సమాజం వాక్యాన్ని నమ్ముతుందా? నమ్మదు. వాక్యాన్ని నమ్మని వ్యక్తుల మధ్యలో బైబిల్ పట్టుకుని బ్రతుకుతున్న నువ్వెలా ఉండాలి తెలుసా? పేతురు గారిలా ఉండాలి. పరలోకాన్ని నేను నమ్ముతానండి, మీరు నమ్మకపోతే నమ్మకపోవటం మానేయండి. నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను మిమ్మల్ని కూడా పరలోకానికి తీసుకెళ్ళిపోతాను, సంఘానికి తీసుకెళ్ళి వాక్యం చెప్పి. నరకం ఉందని యేసుప్రభు చెప్పాడండి. చచ్చిపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే నరకానికి వెళ్ళిపోతాను. నేను రానండి, మీ ఫంక్షన్లకు రానండి, మీ విందులకు రానండి, మీ త్రాగుబోతుల విందులకు రానండి, మీరు నన్ను పురుగొల్పుతున్నట్టుగా నేను పాపం చేయడానికి రానండి, నేను పాపం చేయకూడదండి, నేను యేసుప్రభుని నమ్మానండి, బైబిల్ నమ్మానండి, పాపపు పనులకు నన్ను పిలవకండి, పాపం చేస్తే నేను నరకానికి వెళ్ళిపోతాను. వాక్యాన్ని నమ్మి ఇలా భయంతో భక్తితో మనలో ఎంతమంది ఉంటున్నాం చెప్పండి? ఉంటున్నావా? ప్రసంగం వింటున్నప్పుడు, దేవుడి గురించి మంచి సేవకుడు వచ్చి మంచి ప్రసంగం చెప్పినప్పుడు బ్రతకాలి దేవుడి కోసం, వాక్యం నిజమని నమ్ముతాం. వెంటనే చుట్టూ ఉన్న పాపాత్ములో, చుట్టూ ఉన్న ఈ లోక సంబంధమైన వ్యక్తులు మన దగ్గరకు వచ్చినప్పుడు మన లోపల ఉన్న వాక్యం ఏమైపోతుంది? మాయమైపోతుంది. మాయమవట్లేదా? మన దగ్గర ఇంకా కొంతమంది చిన్న తప్పు చేస్తున్నారు, చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొంచెం వాక్యం నేర్చుకోవటం, పటిష్టమైన పునాదులు ఇంకా పడవు లోపల. 4 ప్రసంగాలు నేర్చుకుని, వాక్యం నేర్చుకుని, నాకు వాక్యం వచ్చేసింది, సరిగ్గా గుడికి రాడు. ఏమి రావట్లేదంటే, నేను అక్కడ ప్రసంగాలు చెప్పడానికి వెళ్తున్నాను, అక్కడ ఏదో చేస్తున్నాను, ఇక్కడ ఏదో చేస్తున్నాను అంటాడు. ఎవడు నేర్చుకున్నది కొంతే, లోకంలోకి వెళ్ళిపోతాడు. నేను ఏదో చెప్తాను, ఏదో చేస్తానని. ఇలా అల్పంగా కొద్ది జ్ఞానం, మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళు పడిపోతారు. పరిపూర్ణంగా మీరు బైబిల్ నేర్చుకోకుండా లోకానికి వెళితే ఎలా పడిపోతారు చెప్తాను చూడండి. మీకు చిన్న కథ చెప్తాను, జరిగింది. ఒక అతను బాగా పేకాట ఆడుతున్నాడు. పేకాట తెలుసా మీకు? పేకాట అంటారు ఇక్కడ మీరు? పేకాటే. బాగా పేకాట ఆడుతున్నాడు. డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు, సర్వనాశనం అయిపోయాడు. ఏమండి పాపం, భార్య భక్తురాలు, విశ్వాసరాలు, గుడికి వెళ్తుంది. చాలాసార్లు చెప్పింది గుడికి రండి, గుడికి రండి, వినలేదు. మొత్తం పోగొట్టుకున్నాడు, సర్వనాశనం అయ్యాడు. అన్ని పోయిన తర్వాత బుద్ధి వచ్చింది, ఏడ్చుకుంటూ గుడికి వచ్చాడు. నువ్వు చెప్పినప్పుడే ఆ పాడు పని మానేయాల్సిందమ్మా, నేను నాశనం అయిపోయాను, అన్నీ పోయినాయి అని ఏడ్చుకుంటూ గుడికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఇక భార్య గుడికి వస్తుంది, భర్త కూడా గుడికి వస్తున్నాడు. భర్త గుడికి వచ్చి 4 ప్రసంగాలు విన్నాడు. మనం చాలా గొప్పగా ఉండాలి, దేవుడు వాక్యం నేర్చుకోవాలి, సువార్త చేయాలి అనగానే మనోడు అప్పుడప్పుడే పచ్చిగా ఉన్నాడు. ఇంకా దేవుడు పని చేయాలి అనగానే ఏమనుకున్నాడంటే, నేను సువార్త ప్రకటించేస్తానమ్మా అన్నాడు. అక్కడికి అలా ఆవిడ చెప్తుంది, మీరు ఇంకా ప్రకటించడం కాదండి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా వినాలి, బలపడాలి. లేదమ్మా, నీకేం తెలుసమ్మా, నీకులో మొద్దనుకుంటున్నావా? నేను ఎవరిని మొద్దంటున్నాడు? కొన్ని సంవత్సరాల నుంచి గుడికి వెళ్తూ చక్కగా బైబిల్ నేర్చుకుంటూ వాక్యం నేర్చుకున్నావు, నీకులో మొద్దనుకున్నావా? నేను నాకు 4 ప్రసంగాలు చాలు, నాకు మొత్తం వచ్చేసింది అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారండి? సువార్త చేయడానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎవరికి సువార్త చేస్తారండి? మా పాత దోస్తులు ఉన్నారు కదా, పేకట్రాయిళ్ళు,
నేను ఇప్పుడు వాళ్ళని మార్చాలి, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. సరే జాగ్రత్త అండి అని చెప్పి పంపింది. వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? వాళ్ళు ఆల్రెడీ రౌండ్ వేసి సిట్టింగ్లో కూర్చొని ఉన్నారు. ఈ వెళ్ళాడు ఏం చెప్పడానికి? సువార్త చెప్పడానికి. స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు. ఒరే మనం ప్యాకెట్ ఆడకూడదురా, నేను చూడండి మానేశాను, ఎంత బాగున్నాను రా, మా ఫ్యామిలీ ఎంత బాగుందిరా, మీ ఇప్పుడు చక్కగా ఉంటున్నావురా, మీరు కూడా మారిపోండిరా అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు వీడికంటే ముదురులు ఉంటారు. అవునా? నిజమేరా బాబు, మేము కూడా మారిపోవాలిరా, చాలా రోజులకి వచ్చావురా, ఎలాగున్నావురా అని మాటలో పెట్టారు. నేను చాలా బాగున్నాను రా అని పక్కన కూర్చున్నాడు. ఎక్కడ పక్కనే? వీళ్ళు రౌండ్కి కూర్చుంటే ఒకటి పక్కన కూర్చున్నాడు. ఒకటి పక్కన కూర్చుంటే ఈ వాక్యం చెప్తున్నాడు. ఆడేమన్నాడు తెలుసా? నువ్వు చెప్పే మాటలు బాగున్నారా, చేతిలో వాడి చేతిలో ఏమున్నాయి? పేకలు ఉన్నాయి. ఈడు ఆల్రెడీ ఇలా తిప్పించెయ్యా ముందు, ఈ తిప్పించెయ్య ఆగుతుందా? వాడు ఎలా తిప్పుతా ఉంటే ఏ నెంబర్ ఉందరా అని ఇలా పెట్టాడు, కళ్ళెట్టి కాసేపటికి వాడు మాట్లాడుతున్నాడు, వీడియో మాట్లాడుతున్నాడు, మాటల్లో మాటకి సువార్త మర్చిపోయాడు. ఒక 6 7 అన్నాడు. ఓకేనా? ఆడు 6 పోతుంటే ఏమేమన్నాడు? 6 7 అన్నాడు. 7 వేసాడు. 7 వేయగానే అవతలకి ఆట వచ్చింది, ఇటు కోపం వచ్చింది. ఇగోరా నేను 6 వేస్తానంటే నువ్వు 7 వేయమన్నా, నాట పోయిందిరా, నువ్వేం చేస్తావు తెలీదు, నువ్వు వచ్చిన ఆట ఆడని వాళ్ళు ఎగిసిపోయి ఈయన కూర్చోబెట్టాడు అక్కడ. ఇప్పుడు సువార్త చేయడానికి వెళ్ళి అక్కడ ఏం ఆడుతున్నాడు చెప్పండి? అది అర్థమైంది ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇది? లోకంలో ఉన్న వాళ్ళు పాపాన్ని నమ్ముతారు, నేరాలను నమ్ముతారు. ఆ పాపాలు నేరాలు వాళ్ళతో మాన్పించేంత శక్తి వచ్చేంత వరకు వాళ్ళతో నువ్వేం చేయాలి? దూరంగా ఉండు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఉందా బైబిల్లో? అంటే దుష్టులకి ఏం చేయాలి? నువ్వు దూరంగా ఉండాలి. వాక్యాన్ని నమ్మని వాళ్ళతో నువ్వు దూరంగా ఉండాలి. పేతురు గారిని యేసుప్రభు ఉన్నాడు చెప్పండి ఇప్పుడు, ఇది నీకు దేవుడు బయలుపరిచాడు కనుక ఇప్పుడు నువ్వెవరివి? ధన్యుడవు. పేతురు నువ్వు ధన్యుడవు. జాగ్రత్తగా వినండి. పేతురు నువ్వు ధన్యుడవు. ఇది నీకు నరులు బయలుపరచలేదు. ఎవరు బయలుపరిచారు? దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని నమ్మావు కనుక ఇప్పుడు అక్కడికి వచ్చేయండి. ఎంత బాగుంటుంది చూడండి ఆ మాట. అక్కడికి వచ్చేయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు, సిమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇది నరజ్ఞానం కాదు, నువ్వు మాట్లాడుతున్నది దైవ జ్ఞానం, దేవుడు వాక్యాన్ని నువ్వు నమ్మావు అన్నాడు. 18వ వచనం చూడండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చదను. ఆ పదం అండర్లైన్ చేయండి. ఎవరికి తాళాలు? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకే ఇస్తాను. ఆ బయట 4 రకాలుగా మాట్లాడుతున్నారు చూడండి, వాళ్ళకి ఇవ్వను. నీకే ఎందుకు ఇస్తాను? పేతురు, పరలోక రాజ్యపు తాళపు చెవులు గుర్తుపట్టుకొచ్చి నీకు ఇస్తాను. నీకే ఎందుకు ఇస్తున్నాను పేతురు? నీకే ఎందుకు ఇస్తున్నాను? నరులు నా మాట నమ్మలేదు, నువ్వు నా మాట నమ్మావు. ఇప్పుడు మీకేమర్థమైంది? పరలోకం నువ్వు వెళ్ళాలి అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట నువ్వు నమ్మాలి. అర్థమైందా? గుడికి వస్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను, బైబిల్ కొనుక్కుని దానికి జిప్పేసి ఇంట్లో పెట్టి పూజ చేస్తున్నానంటే పరలోకం వెళ్ళాం. ఆ జిప్పు ఓపెన్ చేయండి, బైబిల్ చదవండి. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో రాయబడిన ప్రతి మాట మీరు నమ్మండి. బైబిల్ ఏమండి, ఒకప్పుడు నిజంగానండి కొంతమంది అక్కడక్కడ భక్తులు ఉండేవారండి. ఇప్పుడు మధ్యకాలంలో ఎలా తయారైపోయారంటే, ప్రసంగం వింటున్నప్పుడు దేవుడు మాతో మాట్లాడుతున్నాడని ఏమన్నా అలాంటి భక్తితో ప్రసంగాలు వినేవారు తగ్గిపోయారు. ఈరోజు అందరూ కూడా ఎలాగ వింటున్నారంటే ప్రసంగాలు, ఈయన ఏం చెప్పాడు, ఈయన ప్రసంగం ఎలాగుంది, చివరిలో ప్రసంగికుడికి మార్కులేసి వెళ్ళిపోతున్నారు. ఈయనకి 60 మార్కులు వేయొచ్చండి. ఎవరికి? ప్రసంగం చెప్పిన ప్రసంగికుడికి మార్కులు వేయించడానికే నేను అక్కడ కూర్చోబెట్టింది, మార్పు తెచ్చుకోవడానికా? ఎవరండి వాక్యంతో మారుతున్నారు? ఎవరండి నాలో ఈ లోపాలు ఉన్నాయి, వాక్యానుసారంగా నేను లేను అని ఎవరండి గుర్తిస్తున్నారు? ఎక్కువ నువ్వు మారు, నువ్వు అలా ఉంటున్నావు తప్పన్నావు అనుకోండి, వెంటనే ఉన్నారు తెలుసా, నువ్వు ఉంటున్నావు అలాగా. ఎవరిని?
వాక్యం చెప్తున్న సేవకుడి మీద తిరగబడటం, వాక్యం చెప్తున్న సహోదరుడి మీద తిరగబడటం మంచిది కాదు. ఇది మీ ఆత్మలకు ప్రమాదం. ఇది నీవు నా వాక్యాన్ని నమ్మి బ్రతుకుతున్నావు కనుక పేతురు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇచ్చేస్తాను. నువ్వు వాక్యాన్ని నమ్మితేనే పరలోకాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మీకు మాట్లాడుతాను, మీ ఇంటి తాళాలు ఎవరికైనా పక్కోళ్ళకి ఇస్తారా? బయటికి వెళ్ళేటప్పుడు ఇస్తారా? బాగా ఆలోచించండి తల్లులు. మీరు ఏదో హాస్పిటల్కి వెళ్తున్నారు, పని మీద ఇంటికి తాళం వేస్తారు. ఇంటి తాళాలు ఎవరికి ఇస్తారు? తాళం ఎవరికి ఇస్తారు? మీరు బాగా నమ్మిన వాళ్ళకి ఇస్తారు. పక్కింటోడికి మీకు గొడవ, వాడికి తాళాలు ఇస్తారు ఇటు వెళ్ళేటప్పుడు. అబ్బే, కొంతమంది ఎవరో నమ్మకస్తులు లేరనుకోండి, కుండీల కింద, బాత్రూమ్ పైన, చెప్పులు స్టాండ్ కింద పెట్టి ఎవ్వరికి తెలియకుండా స్లోగా చెప్పులు స్టాండ్ కింద పెట్టాను తాళం. ఎవరికి? అలా ఆయనకి. సరే, తాళం ఎవ్వరికి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ఎందుకు ఇవ్వలేదు? ఎవరి మీద నమ్మకం లేదు. ఇప్పుడు దేవుడు పరలోకం నీకు ఇవ్వాలి అంటే భూమి మీద ఉండగానే నువ్వు ఆయనకి నమ్మకస్తుడిగా మారాలి. పట్టుకోండి దీన్ని, పరలోకం వెళ్తారు. నేను చెప్పే ప్రసంగం పట్టుకున్నారా? మీరు అందరూ పరలోకం వెళతారు. భూమి మీద ఉండగానే నీవు దేవుడికి నమ్మకాన్ని కలిగిస్తున్నావా? పేతురు గారిలా, పేతురు నువ్వు ధన్యుడువు, నువ్వు నా వాక్యాన్ని నమ్మేశావు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇస్తాను. మరి నీకు నాకు పరలోకం ఇవ్వాలి అంటే భూమి మీద ఉండగానే మన బ్రతుకు కాలంలో దేవుడు మనల్ని నమ్మాలి. నా వాక్యాన్ని నమ్మే కూతురండి, నా వాక్యాన్ని నమ్మే కొడుకండి, నా వాక్యాన్ని నమ్ముతారండి వీళ్ళు, నేనే జీవితం అండి, నేను వీళ్ళకి పరలోకం ఇవ్వకపోతే ఇంకేమిస్తాను అని దేవుడు నిన్ను చేర్చుకోవాలి అంటే భూమి మీద ఉండగా నీ బ్రతుకు కాలంలో వాక్యము వెంటన్న వాక్యాన్ని నమ్మి నమ్మకాన్ని పుట్టించాలి దేవుడికి. మర్చిపోకండి. పేతురు కలిగించింది అదే. అందుకే పేతురుకి దేవుడు ఏమిచ్చాడు? పరలోక రాజ్యపు తాళపు చెవులు. మనకివ్వాలి అంటే ఒక మంచి మాట చదివిస్తాను. ప్రకటన గ్రంథం త్వరగా తీసుకోండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరు వస్తున్నారు త్వరగా? యేసుప్రభు వచ్చేస్తున్నాడండి. ఎవరికి భయం ఉంది? అందరూ నిబ్బరంగా ఉన్నారు. ఇప్పటికి బైబిల్ ఓపెన్ చేయని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆయనేమో వచ్చేస్తున్నాడు, వచ్చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు బైబిల్ ఎప్పుడు చదువుతావు? నువ్వు బైబిల్ ఎప్పుడు నేర్చుకుంటావు? అందులో ఉన్న వాక్యాలు నువ్వు ఎప్పుడు పాటిస్తావు? ఎప్పుడు దేవుడికి నమ్మకాన్ని పుట్టిస్తావు? యేసుప్రభు వస్తే నేను రెడీగా ఉన్నానండి, బైబిల్ నేర్చేసుకున్నాను, పాటిస్తున్నాను, భక్తిగానే ఉన్నాను, మీరు వస్తే నేను రెడీ అండి అని ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనివాడు ధన్యుడు. పేతురు గారు ధన్యుడు వాక్యాన్ని నమ్మినందుకు. మనం ఎప్పుడు ధన్యులు అవుతామట? బాగా కరెక్ట్ చేసుకోవాలి 2 వచనాలు. నువ్వెప్పుడు ధన్యుడు అవుతావు? నీకెప్పుడు దేవుడు పరలోక రాజ్యపు తాళం ఇవ్వాలి? నువ్వెప్పుడు పరలోకానికి వారసుడు అవ్వాలి? నువ్వెప్పుడు యేసుక్రీస్తుల వారిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అంటే ఇదిగో ఈ గ్రంథములో ఉండు ప్రవచన వాక్యాలు నువ్వేం చేయాలట? గై కొనాలి. వినటం కాదు. ప్రసంగాలు విన్నంత మాత్రాన మనం దేవుడి దృష్టికి నీతిమంతులము కాలేము. తెలుసు కదా మీకు, రోమపత్రికలో ఉంటుందా మాట, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రాన్ని గైకొని వాడే, పాటించి వాడే దేవుని దృష్టికి నీతిమంతుడు. విన్నంత మాత్రాన మనకి కలిగే మెప్పి ఏమీ లేదండి దేవుడి వలన. వినటం మంచిదే, అలాగని వినటం మానేకండి. వినాలి. విన్నది మన జీవితంలో మనం ఏం చేయాలి? పాటించాలి. పేతురు ధన్యుడయ్యాడు. వాక్యాన్ని పాటించిన వాడు కూడా ఏమవుతాడట? ధన్యుడవుతాడు. ఎంత బాగా రాశాడండి వాక్యం, ఎంత బాగా రాశాడు చూసారా? ఇంకో మాట చదివిస్తాను. 14వ అధ్యాయానికి కూడా రండి. 14వ అధ్యాయానికి రండి. 13వ వచనం. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొంది మరతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే,
వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చాలాసార్లు చదివారు ఇది. 13వ వచనంలో ఏమన్నాడు తెలుసా? అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. ప్రభువునందు ఎందుకు మృతులు నొందుతున్నారు? యేసుక్రీస్తుల వారి కోసం ఎందుకు చచ్చిపోతున్నారు? యేసుక్రీస్తుల వారి కోసం ఎందుకు ప్రాణాలు పెడుతున్నారు అంటే, యేసు ప్రభు చెప్పింది నమ్మేశారు. పేతురు గారు నమ్మేశారు, నేను చావుకైనా సిద్ధం అంటున్నాడు. యోహాను గారు నమ్మేశారు, నేను చావుకైనా సిద్ధం అంటున్నారు. పత్వాస దీపంలో వేసేస్తే యాకోబు నమ్మేశాడు, తల నరికేస్తామంటే నరుక్కొండ్రా నేను పరలోకం వెళ్ళిపోతాను అంటున్నాడు. వాక్యాన్ని నమ్మేశారు వాళ్ళు. పట్టుకోవాలి జాగ్రత్తగా. వాళ్ళు వాక్యాన్ని నమ్మేశారు. అందుకే ఇక్కడ రాయబడి అనమాట, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. వాక్యాన్ని నమ్మారు, ప్రాణాలు పెడుతున్నారు, ధన్యతలోనికి, పరలోకానికి, వాళ్ళ ఆశీర్వాదంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు, నిత్య జీవానికి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుడు మనతో చెప్తున్నది ఒకటే, నీ చుట్టూ ఉన్నవారు వాక్యాన్ని నమ్మకపోయినా, నీ చుట్టూ ఉన్నవారు భిన్నాభిప్రాయాలతో వాక్యం పట్ల దేవుడి పట్ల ఉంటున్నా, నీ భక్తి జీవితం మాత్రం దెబ్బతినకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎవరి జీవితాన్ని మన ముందు పెట్టాడు దేవుడు? పేతురు గారి జీవితాన్ని పెట్టాడు. చుట్టూతా దేవుడిని నమ్మని వ్యక్తులు యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడుగా, సజీవుడైన మెస్సయ్యగా నమ్మిన నమ్మకం, విశ్వాసం పేతురు గారిలో మనం చూసాం. మీ అందరికీ ప్రశ్న అడిగినా, మన దేవుడి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, మన డబ్బులు ₹1000 దేవుడి కొరకు ఖర్చు పెడుతున్నప్పుడు, మన బంధువుల్లోనే దేవుడు నమ్మనోళ్ళు మన మీద ఎలాంటి మాట్లాడతారు చెప్పండి? ఎలాంటి మాట్లాడతారు? అదేంట్రా, పిల్లకేమి కూర్చుకోరా, పిల్లకి బంగారం కొనరా, కుర్రోడికి పొలం కొనరా, మీ రేటు ఉన్న డబ్బులన్నీ ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు, ఇల్లు కొనుక్కున్నారా, పొలం కొనుక్కున్నారా, ఆటో కొనుక్కున్నారా, గేదెలు కొనుక్కున్నారా, ఆవులు కొనుక్కున్నారా అని అడుగుతారు. అప్పుడు మనకు మనసు ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రసంగం విన్నప్పుడేమో, లేదండి నేను మీటింగ్ పెట్టేస్తాను, దేవుడి కొరకు ఖర్చు పెట్టేస్తాను అంటాం. ఇక్కడ ప్రసంగం విన్నప్పుడు ఆడొచ్చి ఆవులు కొనుక్కున్నారా, గేదెలు కొనుక్కున్నారా అనేసరికి మనకు ఎలాగుంటుంది? నిజమేనండి, అందరు కొనేస్తున్నారు, మనకు కొనటం లేదు, అనవసరంగా ఈ అబ్రహం గారు బోధలో పడి మోసపోతున్నావా? అంతే కదా. అనవసరంగా ఈ కోసి నుంచి ఆయన వస్తాడు, రామచంద్ర గారు దేవుడు పని చేయండి అంటాడు. 5,000, 4,000, 3,000 డబ్బులు ఇచ్చేస్తున్నాం, మన డబ్బులన్నీ అట్టిపోతున్నాయి, ఆవులు లేవు, గేదెలు లేవు, ఎవడు పెంటలేదు, మన ఇంటి ముందు పెంటలేదు. పెంట, దేని పెంట అన్నాడు తెలుసండి పౌలు గారు? నా ఆస్తిని అంతా నేను నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాను. దేనిని పెంట అన్నాడు? భూమి మీద ఉన్న ఆస్తి, సిరి, సంపద పెంట. నీతో పాటు వచ్చేవి భూమి మీద నువ్వు జరిగించిన దైవ కార్యక్రమాలు. అదే ఇప్పుడు మీరు చదువుకున్న మాట. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అంటే పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళేవి, చచ్చిపోయిన తర్వాత నీకంటూ మిగిలిండేవి ఏంటో తెలుసండి? క్రియలు, దేవుడి కార్యక్రమాలు, నువ్వు భూమి మీద జరిగించిన సువార్తలు, సభలు, సేవకులకు సహాయం చేసిన సహాయాలు, ఇవి మిగిలి నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తాయి తప్ప భూమి మీద నీ కొరకు నువ్వు చేసుకునేవేవి నీ వెంట. చూసారా, ఇవన్నీ మనం నమ్మితే మన జీవితం వేరండి, మన ఆలోచనలు వేరండి, మన మాట వేరండి. వాక్యాన్ని నమ్మండి, మళ్ళీ చెప్తున్నాను, వాక్యాన్ని నమ్మిన వాడి మాట వేరు, చూపు వేరు, ఆలోచన వేరు, బ్రతుకు వేరు, జీవన విధానం వేరు. పరలోకానికి వెళ్ళిపోతానన్నట్టుగా మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాడు. నాది పరలోకం అంటాడు, పరలోక కార్యక్రమాలు అంటాడు. దేవుడు పని ఉందనేసరికి పరుగు వెళ్ళిపోతాడు, సభలు అనేసరికి వెళ్ళిపోతాడు. ఏమంటే దేవుడి కొరకు ఏదైనా కార్యక్రమం జరుగుతుందనేసరికి నా కష్టాన్ని తీసుకోండి అంటాడు. దేవుడి కార్యక్రమాలలో ముందుంటాడు. పరలోకం అతని టార్గెట్, అందుకే పని చేస్తాడు. మన టార్గెట్ ఏమో పొలము, ఇల్లు. అందుకే మనం దేవుడి పనిలో ఉండం, ఎప్పుడు పొలంలో ఉంటాం. యేసుప్రభు చెప్పాడు, ఆయన వచ్చే టైంకి ఇద్దరు ఎక్కడ ఉంటారట? ఇద్దరు తిరగలు విసురుతున్నారట, ఒకడు ఎత్తబడతాడట, ఒకడేమో ఎత్తబడ్డట. ఇద్దరు పొలంలో ఉన్నారట, ఒకడు ఎత్తబడుతున్నాడట, ఒకడు విడవబడుతున్నాడు. యేసుప్రభు వచ్చేస్తున్నాడు. దేవుడి వాక్యాలు గైకొని ఎంతవరకు ఆయన కార్యక్రమాల్లో నువ్వు ఉంటున్నావో జాగ్రత్తగా ఆలోచించుకో.